వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భారత్ ట్రావెల్ వైబ్స్. ప్రజెంట్ నేను ఇప్పుడు కాకినాడలో ఉన్నాను. పెన్షనర్స్ ప్యారడైజ్గా పిలువబడుతున్న కాకినాడ ప్రాంతం ఎంతో అద్భుతంగా ఉంటుంది. కాకినాడ టౌన్ కానీ కాకినాడ బీచ్ కానీ అటు పబ్లిక్కి ఇటు పర్యాటకులకి ఎంతో ఆహ్లాదకర వాతావరణం అయితే కాకినాడలో ఉంటుంది. ఈ నేపథ్యంలో కాకినాడ బీచ్లో అయితే ఒక యుద్ధ విమానాన్ని టూరిజం పర్పస్ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. TU-142 యుద్ధ విమానాన్ని ఇక్కడ ప్రదర్శనగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ TU-142 యుద్ధ విమానం ఏ విధంగా ఏర్పాటు చేశారు, ఆ పార్క్ ఏ విధంగా ఉంది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్ వెళ్దాం. ఇదే ఫ్రెండ్స్ TU-142 యుద్ధ విమానం దేశ రక్షణలో కీలకంగా వ్యవహరించి 1968 నుంచి 1994 వరకు ఇది దేశ రక్షణలో కీలక పాత్ర వహించింది. ఈ యుద్ధ విమానం తాలూకా విశిష్టత ఏంటి, యుద్ధ విమానం ఇక్కడ ఏర్పాటు ఏ విధంగా చేశారు, పార్క్ ఏ విధంగా డెవలప్ చేస్తున్నారు, త్వరలో ఓపెన్ అయ్యే ఈ పార్క్ యొక్క విశేషాలు నేను ముందుకు తీసుకొస్తాను. అండ్ ఫ్రెండ్స్ చూద్దాం. ఓవైపు అందమైన బీచ్, మరోవైపు విజ్ఞానాన్ని వినోదాన్ని పంచే మ్యూజియం. మన దేశ రక్షణ వ్యవస్థలో కీలకంగా వ్యవహరించే నేవీలో 30,000 గంటలు నిర్విరామంగా సేవలు అందించిన ఈ యుద్ధ విమానం TU-124M తమిళనాడుకు చెందిన తనేజా ఏరోస్పేస్ ఏవియేషన్ లిమిటెడ్ నిపుణుల సహకారంతో కాకినాడ బీచ్లో అయితే TU-142Mతో పాటు HPT-32 ఎయిర్ క్రాఫ్ట్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. 100 టన్నుల TU-142M యుద్ధ విమానాన్ని కాకినాడ తీర ప్రాంతంలో 3 ఎకరాల స్థలంలో అయితే ఏర్పాటు చేశారు. పర్యాటకులు అయితే లోపలికి వెళ్ళి చూడడానికి 2 వేస్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ ఒకటి, బ్యాక్ సైడ్ ఒకటి వే అయితే ఇచ్చారు. ఫ్రంట్ నుంచి వెళ్ళి లోపలంతా చూసి బయటకి రావడానికి అయితే ఇది వే. ఈ TU-142M యుద్ధ విమానాల మ్యూజియంలు అయితే దేశంలో 3 ఉన్నాయి. కలకత్తాలో ఒకటి, విశాఖపట్నంలో ఒకటి, మూడోది కాకినాడలో. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా ఈ పార్క్, ఈ మ్యూజియం ఇక్కడ ఎస్టాబ్లిష్ అవ్వడానికి కీ రోల్ అయితే. సుమారు 8 కోట్లతో ఈ మ్యూజియం అయితే అభివృద్ధి చేసి సాంకేతిక పరిజ్ఞానంతో ఈ మ్యూజియంని అందమైన రీతిలో తీర్చిదిద్దారు. ఈ పార్క్లో HPT-32 దీపక్ ఎయిర్ క్రాఫ్ట్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఫ్రెండ్స్ TU-142M యుద్ధ విమానం పక్కనే మరో విమానాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. HPT-32 విమానం అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ విమానం తాలూకా కూడా డీటెయిల్స్ అయితే ఇక్కడ ప్లేస్ చేశారు. ఆ డీటెయిల్స్ అయితే చూస్తే ఇది ప్రైమరీ ట్రైనర్ అయితే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ అయితే తయారు చేసింది. 1977 నుంచి 2001 వరకు అయితే ఇది పనిచేసింది. దీని మ్యాక్సిమం స్పీడ్ వచ్చి 175 mph, 1322 kg అయితే బరువు ఉంటుంది. బరువు ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఎంతో కాలంగా సేవలు అందించింది. ఇది కూడా ఇక్కడ గోదావరి అర్బన్ డెవలప్మెంట్ నిధులతో కాకినాడ బీచ్లో అయితే కాకినాడ బీచ్ పార్క్లో ఇదైతే ఏర్పాటు చేశారు. ఇది త్వరలో పర్యాటకులకి, సందర్శకులకి అందుబాటులోకి రానున్నాయి. ఫ్రెండ్స్, X-32-34 మోడల్కి చెందిన ఈ యుద్ధ విమానం దేశ రక్షణలో ఎంతో కీలకంగా వ్యవహరించింది. దేశ రక్షణలో ఎంతో కీలకంగా వ్యవహరించిన ఈ యుద్ధ విమానాలు కాకినాడకు తీసుకొచ్చి కాకినాడ బీచ్ సమీపంలో ఏర్పాటు చేయడం ఈ ప్రాంత వాసులకే కాకుండా ఇటు జిల్లా వాళ్ళకే కాకుండా ఇతర జిల్లాలకు, రాష్ట్రంలో కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. పర్యాటక రంగానికి ఇది మరింత ఉత్సాహాన్ని ఇచ్చే అంశంగా నిలవనుంది. ఈ మ్యూజియంలో యుద్ధ విమానము, ఎయిర్ క్రాఫ్ట్తో మంచి మొక్కలతో పాటు ఫ్రూట్ పార్క్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ పార్క్లో ఓపెన్ ఎయిర్ థియేటర్, ఫ్రూట్ పార్క్, లేడీస్ అండ్ జెంట్స్ అయితే సెపరేట్గా వాష్రూమ్స్, స్నాక్ బార్, ఇంటర్ప్రిటేషన్ సెంటర్, టూరిస్ట్ ఎలివేషన్ సెంటర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. 2024లోనే
ప్రారంభమైన ఈ మ్యూజియము, ఈ పార్కు ఇంకా అయితే ప్రజలకు అందుబాటులోకి రాలేదు. త్వరలోనే ఎంట్రీ టికెట్ అయితే ఫిక్స్ చేసి పర్యాటకులకి, సందర్శకులకి అనుమతి అయితే ఇస్తారు. ఫ్రెండ్స్, చూసారు కదా కాకినాడ బీచ్లో ఏర్పాటు చేసిన ఈ మ్యూజియం. నా వీడియోకి లైక్, కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.